తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఆశ్చర్యకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. సభకు వచ్చారు మాజీ సీఎం కేసీఆర్ సీటు వద్దకు వెళ్లి స్వయంగా పలకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ తన వద్దకు రావడంతో ఒకంత షాక్కు గురయ్యారు కేసీఆర్. వచ్చి నమస్కారం పెట్టడంతో పాటు ఆరోగ్యంపై వాకప్ చేయడంతో షాక్లో కేసీఆర్, బీఆర్ఎస్ నేతలున్నారు. రేవంత్ చేసిన పనికి అవాక్కయ్యారు బీఆర్ఎస్ నేతలు. బహిరంగ సభలు, ప్రెస్ మీట్లలో కేసీఆర్ను తిట్టి సభలో స్వయంగా వచ్చి పలకరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేవంత్ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. హోదా తగ్గించుకొని ప్రతిపక్ష నేతను నేరుగా వచ్చి పలకరించడం రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉన్నారు. రేవంత్ హుందా రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎలా చూడాలంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు? అంటే కేసీఆర్ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చారు అని అంటే వయసుకి గౌరవం ఇచ్చారు. అలాగే ఆయన గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన అంటే మాకు ఎల్లప్పుడూ మర్యాద ఉంది అని గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేరుగా ఆయన చేసినటువంటి పనికి సంబంధించి ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, తెలంగాణ శీతాకాల సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజుల్లోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికన్నా ముందుగా సభలో వచ్చి తన సీట్లో కూర్చున్నారు. అనంతరం ఒక్కొక్కరుగా సభ్యులంతా సభకు వస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొద్ది మంది మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే ఆది శ్రీనివాస్, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వ విప్ గా ఉన్నారో ఆయన, వీళ్ళంతా కూడా ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ కూర్చున్నటువంటి సీట్ దగ్గరకు వచ్చారు. రావడంతోనే ఆయన 2 చేతులు జోడించుకుని నమస్కారం చేస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ కూడా తన సీట్ లో నుండి లేచి ఒకసారిగా కూడా రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఒకసారి వీరిద్దరి వివాదాన్ని మనం ఒకసారి విశ్లేషించినట్టయితే ముందు నుంచి కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయంగా చాలా బద్ధ విరోధులు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. ఇందుకు తగ్గట్టుగానే 2023 ఎలక్షన్స్ లో కూడా రేవంత్ రెడ్డి ఏదైతే అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ఆయన నాయకత్వంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా తెలంగాణను సాధించినటువంటి పార్టీగా గుర్తింపు పొందడమే కాకుండా 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఇటు కేసీఆర్ ని ఓడించి ఇంటికి పంపించినటువంటి ఒక సందర్భం అయితే నెలకొని, మరి ముఖ్యంగా వీరిద్దరు కూడా కామారెడ్డిలో పోటీ చేసి కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తలపడినటువంటి ఒక బద్ధ వైరుధ్యం ఇప్పటి వరకు ఉంది. అయితే గత వారం బీఆర్ఎస్ పార్టీ ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కూడా కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డికి కనీసం ఆయన పేరును కూడా ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. కానీ అనంతరం జరిగినటువంటి కోస్గిలో జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కేసీఆర్ పైన చేసినటువంటి కామెంట్స్ చాలా ఘాటుగా ఉన్నాయనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. కానీ వీటన్నిటి నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు సభకు వచ్చిన సుమారు 9 నెలల తర్వాత కేసీఆర్ సభకు రావడం జరిగింది. సభలో ఆయన చూసిన వెంటనే రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన కుశల ప్రశ్నలు అడగడం, ముఖ్యంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన ఆయన వాకప్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి బయట సాధారణ జనం కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రేవంత్ రెడ్డి ఒక హుందా రాజకీయాన్ని ప్రదర్శించారు. ఒక రాజకీయ ప్రత్యర్థులు బయట ఎలా ఉన్నా కూడా అసెంబ్లీలో రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే సంక్షేమ పథకాలకు రూపకల్పన జరిగేటువంటి అసెంబ్లీలో అంటే వ్యక్తిగా ఆయన అంటే మాకు అభిమానమే కానీ రాజకీయ పరమైనటువంటి వైరాలు తప్ప మా మధ్య ఏమీ లేవు అని వారు గెలిచినటువంటి కొత్తలో అన్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నాం, మేము ఆ డాక్టర్లతో నిరంతర సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం, ఆయన ఆరోగ్యవంతులే బయటికి రావాలని కూడా అప్పుడు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నేరుగా వారు చేసినటువంటి పని. ఎస్ మురళి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడైతే 2023 డిసెంబర్ లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజున మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాల్జారి బాత్రూంలో పడినటువంటి సందర్భం. అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి ఆయనను గజ్వేల్ నుండి, ఫామ్ హౌస్ నుండి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ తిరిగి తరలించారు. ఆ వెంటనే మరుసటి రోజే ఆయన ఆరోగ్య పరిస్థితి స్వయంగా ఆయన తన కేబినెట్ మంత్రులతో, సహచరులతో, ముఖ్య నాయకులందరినీ కూడా వెంట పెట్టుకొని వెళ్లి
కేసీఆర్ ని కలవడం, ఆయన ఆరోగ్య పరిస్థితిని అంటే ఇటు డాక్టర్లు అటు కేసీఆర్ తనయుడు కేటీఆర్ ని అడిగి కూడా తెలుసుకున్నటువంటి సందర్భం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ సందర్భంలోనూ రాజకీయ పరంగా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసిన సందర్భంలో కావచ్చు, మరే ఇతరమైనటువంటి అంశంలో కావచ్చు, రాజకీయంగా ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఉద్దేశిస్తూ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ను కూడా కేటీఆర్ గత 2 రోజులుగా చాలా ఎక్కువగా కూడా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ఇటు భువనగిరిలో కావచ్చు, మహబూబాద్ లో జరిగినటువంటి 2 బహిరంగ సభల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభల్లో కూడా తన తండ్రిని ఇంత మాట అంటారా అనేటువంటి ఒక కామెంట్ అయితే ఆయన చేయడం జరిగింది. అయితే ఈ పొలిటికల్ సంబంధించినటువంటి సినారియో ఎట్లున్నప్పటికీ కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి మాత్రం తన పదవికి తగ్గట్టుగా తాను ఒక రాజకీయ పార్టీకి నేతగా బయట చేసిన మాటలు వేరు, సభలో సభానాయకుడుగా ఇక్కడ సభకు స్పీకర్ పెద్ద ఉన్నప్పటికీ, అసెంబ్లీకి స్పీకర్ పెద్ద అయినప్పటికీ కూడా సభానాయకుడిగా ముఖ్యమంత్రికి ఆ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూను తన ప్రతిష్టను రేవంత్ చాలా స్పష్టంగా ఈ రోజు నిర్వర్తించారు. ఒక హుందాతనమైనటువంటి ఒక మెచ్యూరిటీ పొలిటికల్ సినారియోని ఆయన ప్రదర్శించారు అనేటువంటి కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి. గతంలో అంటే స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో ప్రతి రాజకీయ నాయకులు కూడా సరే విమర్శల సంగతి పక్కన పెడితే సభలో వారు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి చాలా తేడా ఉంది. కానీ దాన్ని అంతటినీ కూడా రేవంత్ రెడ్డి తిరగరాశాడు అనేటువంటి మాట, రాజకీయాలు వేరు వ్యక్తులు వేరు అనేటువంటి మాట, రాజకీయపరమైనటువంటి వైరం ఉంటుంది తప్ప ఎక్కడా కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షలైతే మా మధ్య ఉండవు అనేది కూడా గతంలోనే చెప్పారు. వారు ఆరోగ్యవంతంగా తిరిగి రావాలి, సభలో మాతో వాడివేడిగా అంశాల మీద ప్రజా సమస్యల మీద చర్చించాలని కూడా మేము కోరుకున్నామని గతంలో చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష నేతని, ఒక మాజీ ముఖ్యమంత్రిని వెళ్ళి స్వయంగా వారు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి పలకరించినటువంటి పరిస్థితి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హుందాతనమైనటువంటి రాజకీయాలు ఏ విధంగా అయితే మొదట్లో ఉన్నాయో ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటిని పాటిస్తూ ఉన్నారు అనేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మా రేవంత్ రెడ్డి చాలా గ్రేట్ అని కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అయితే పదే పదే చెప్తున్నటువంటి విషయాన్ని కూడా దీన్ని గొప్పగా కూడా కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి దానికి సంబంధించి పార్టీ ప్రతిష్ట కావచ్చు, ఆయన ఇమేజ్ కావచ్చు అమాంతం పెరిగిపోయిందని కూడా చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.